హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో లా ఆఫ్ మూమెంట్స్లో ఇంకొక ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయబోతున్నాం. ఈ సమ్ చూస్తే 2 like parallel forces of 5 Newton and 15 Newtons are acting at a distance of 240 mm. 240 millimeters డిస్టెన్స్లో మనకి 2 ప్యారలల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. అంటే సేమ్ డైరెక్షన్లో ప్యారలల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఒక ఫోర్స్కి 5 న్యూటన్స్, ఇంకో ఫోర్స్ 15 న్యూటన్స్. దీని మధ్యలో డిస్టెన్స్ అంతా 240 mm అని ఉంది. ఓకే, 240 mm డిస్టెన్స్లో ఉంది. మనం దేని కనిపెట్టాలంటే ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ పొజిషన్ ఆఫ్ ద రిజల్టెంట్. ఈ రిజల్టెంట్ అనేది ఎక్కడో ఉంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది రిజల్టెంట్ ఎక్కడో మనం ఒక సి అనే పాయింట్ దగ్గర ఉంది అని అనుకుంటే ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది మనకు తెలీదు. సో ఈ డిస్టెన్స్ని మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా, మనం ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం రిజల్టెంట్ని ప్లస్ చేసుకోవచ్చు. సో రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 15 న్యూటన్ ప్లస్ 5 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 న్యూటన్స్ అని మనం వేసుకోవచ్చు. ఎందుకంటే రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 20 న్యూటన్ అని మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి మనం ప్లస్ చేస్తాము. ఒకవేళ ఈ రెండు అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అనుకో, ఇదొక డైరెక్షన్లో వెళ్ళి ఇదొక డైరెక్షన్లో వెళ్తే మనం దానికప్పుడు మైనస్ ప్లేస్ చేస్తాం. అప్పుడు 15 - 5 10 అని వేసుకోవచ్చు. ఓకే, మనం చాలా సింపుల్గా మూమెంట్స్ అబౌట్ సి, ఈ పాయింట్ సి దగ్గర మనం తీసుకుంటే ఈ ఎక్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే ఎంత డిస్టెన్స్లో ఉందో మనకు తెలిసిపోద్ది కదా. ఎట్ ఏ పొజిషన్ అని మనకు అడిగారు కాబట్టి ఎంత డిస్టెన్సో తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, రిజల్టెంట్ 20 న్యూటన్స్ అని వచ్చింది కదా. ఓకే, సొల్యూషన్ చేద్దాం. లెట్ ద రిజల్టెంట్ యాక్ట్ ఎట్ పాయింట్ సి at a distance of x from 5 newtons force. సేమ్ నేను అదే కదా ఆల్రెడీ చెప్పాను. ఒక ఎక్స్ డిస్టెన్స్లో సి అనేది ప్లేస్ చేసుకొని అక్కడ రిజల్టెంట్ వచ్చింది అని మనం అనుకుంటే మనం ఇప్పుడు ఈజీగా మూమెంట్స్ పెట్టి మనం సాల్వ్ చేసేయచ్చు. ఓకే, టేకింగ్ మూమెంట్స్ అబౌట్ సి. మూమెంట్స్ అబౌట్ సి తీసుకుంటే మూమెంట్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 5 న్యూటన్స్ అనేది ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళిందంటే ఎంతవరకు వెళ్ళిందో మనకు తెలియదు. సో ఎక్స్ డిస్టెన్స్ వరకు అనుకుందాం. సో దాన్ని మనం ఎలా రాయాలి? 5 × x. ఓకే, మరి 15 న్యూటన్స్ అనేది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఈ డిస్టెన్స్ అంతా, ఇది కూడా మనకు తెలీదు. దాన్ని మనం ఎలా రాయొచ్చు? ఇది ఫోర్స్, 15 న్యూటన్స్ అనేది ఫోర్స్, 15 × డిస్టెన్స్ అంతా మనకు తెలీదు, కానీ టోటల్ డిస్టెన్స్ తెలుసు 240 mm. ఈ 240 mmలో నుంచి ఈ 5 న్యూటన్స్ ఎంతవరకు డిస్టెన్స్ వెళ్ళిందో ఈ ఎక్స్ అనేది మైనస్ చేస్తే ఈ రిమైనింగ్ మనకు వస్తుంది కదా. సో 240 - x అని కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు 5x ఈజ్ ఈక్వల్ టు 15 × 240 - x అవుతుంది. ఓకే, మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఓకే, ఇప్పుడు 15 × 240 చేద్దాం. 15 × 240 చేస్తే 3600 వస్తుంది. ఓకే, 15 × x 15x. ఈ 5x ఇలా ఉంచుకుందాం. ఇది -15x కదా, ఇటు సైడ్ వెళ్తే +15x అవుతుంది. సో +15x + 5x 5x + 15x ఈజ్ ఈక్వల్ టు 3600. అంటే ఈ రెండు ఎంత? 20x కదా. 20x ఈజ్ ఈక్వల్ టు 3600. x ఈజ్ ఈక్వల్ టు 3600/20. 0 కు 0 క్యాన్సిల్, 2 1s 2, 180 mm. x ఈజ్ ఈక్వల్ టు 180 mm. 180 mm డిస్టెన్స్ దగ్గర మనకి రిజల్టెంట్ అనేది వస్తుంది. ఎంత లోడ్తో అంటే 20 న్యూటన్స్ లోడ్తో అని అర్థం. ఓకే, హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.